ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పంచకళ్యాణి ఇచ్చిన పంచపదుల నోటు ఇక్కడుందా? నీకోసం నేను ఎంత వెతికాను కదా డియర్. నాకు తెలుసు నువ్వు మిస్ కావని. నేను ఆ కాసేపు కంగారు పడతాను కానీ నువ్వు కనబడితే చాలు వెంటపడిపోతాను. మనిద్దరం ఒకరిని విడిచి ఇంకొకరం ఉండలేమనిపిస్తోంది. ఆ రోజు ఇంకా ఎంతో దూరంలో లేదేమో కళ్యాణి. అందుకేనేమో అమ్మవారే స్వయంగా నా చేతులతో ఆ శేషవస్త్రాన్ని నీకు అప్పగించేలా చేశారు. ఒక్కసారి ఆ చీరలో నిన్ను చూడాలనిపిస్తుంది కళ్యాణి. అక్క, ఈ చీరలో చాలా బాగున్నావు. అమ్మవారి చీర కదా జాను, ఆ మాత్రం కళగా ఉంటుందిలే. అదేమో కాని మా అక్క అయితే అందకత్తే కదా. ఏంటి జాను, ఇవాళ జయనందన్ గారు నిన్ను పొగడాలనుకుంటే నువ్వు నన్ను పొగిడేస్తున్నావు. ఆయన నన్నెందుకు పొగుడతారక్క? ఎందుకంటే ఈరోజు నా చిట్టి చెల్లెలి నిశ్చితార్థం కాబట్టి. అవును సిద్ధు, లక్ష్మక్క నిన్ను వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్కి రమ్మంది కదా. నువ్వింకా ఇంట్లోనే ఉంటే అలా అలా వెళ్ళేలా వచ్చేస్తే అక్క కూడా సంతోషపడుతుంది కదా. అక్క, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా? అదేంటి అలా అన్నావు? నీ పెళ్లి కన్నా ముందే నా పెళ్ళి అవుతుంది కదా అని. ఇలాంటి ఆలోచనలేం పెట్టుకోవద్దన్నానా? శ్రీకాంత్ గారికి యాక్సిడెంట్ కాకపోయి జాను, ఆ విషయాలేం గుర్తు చేయకు. నీ నిశ్చితార్థాన్ని ఎంజాయ్ చెయ్యి. అక్క, నువ్వేమైనా అనుకో, నేనైతే నాకంటే నీకు మంచి భర్త రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రే సిద్ధు, నువ్వు వెళ్లే ఏరియాలో గనక పంచకళ్యాణి గుళ్ళో నువ్విచ్చిన చీర కట్టుకొని కనబడాలి నా సామిరంగా. నువ్వేదనుకుంటే అది జరిగిపోతుందని అర్థం రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.